హలో మై డియర్ 10th క్లాస్ స్టూడెంట్స్ ఆఫ్ టీఎస్ వర్డ్. మీకు సోషల్ ఎగ్జామ్‌లో 80/80 స్కోర్ చేయాలని ఉందా? అయితే ఈ వీడియో మీకోసమే. ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూడండి. కుదిరితే లైక్ చేసి, ఒకవేళ మన ఛానెల్‌కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వెల్కమ్ టు వేదాంతు ఏపీఎన్ టీఎస్ 9th అండ్ 10th ఛానల్ అండ్ దిస్ ఈస్ మీ యువర్ షారున్ మ్యామ్. సో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. సో టీఎస్ స్టేట్ బోర్డ్ అంటే తెలంగాణ స్టేట్ బోర్డ్ పబ్లిక్ ఎగ్జామ్ సోషల్ ఎగ్జామ్‌లో ఎస్పెషల్లీ 80/80 రావాలంటే ఎలా చదవాలి? సో, యాక్చువల్లీ మీకిక్కడ ఒక సీక్రెట్ చెప్పబోతున్నాను. సో, చాలామంది స్టూడెంట్స్ ఏమంటున్నారు అంటే లైక్ ఫీడ్‌బ్యాక్ అంటే ప్రీ ఫైనల్ రాసిన తర్వాత దే ఆర్ సేయింగ్ లైక్ మేడం చాలా టఫ్ అనిపిస్తుంది. భయం అనిపిస్తుంది. సోషల్ అంటే చాలా బోరింగ్ మ్యామ్. చాలా భయం మ్యామ్. రకరకాల విషయాలు చెప్తూ ఉంటారు. బట్ నేనొక విషయం చెప్తాను. ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. సోషల్ ఈస్ నాట్ ఎ బోరింగ్ సబ్జెక్ట్ నాన్న. సోషల్ ఈస్ ఎ స్కోరింగ్ సబ్జెక్ట్. యాహ్! ఆబ్వియస్‌లీ. తప్పకుండా సోషల్‌లో స్కోరింగ్ చేసే అవకాశం చాలా చాలా ఎక్కువుంటుంది. అది ఎలా అనేది నేను చెప్తా. ఈ వీడియో పూర్తిగా చూడు. చూసిన తర్వాత నువ్వే కామెంట్ చెయి. నేను చెప్పింది కరెక్టా కాదా అని. నిజంగా ఇందులో 80 మార్క్స్ రావడం అనేది డెడ్ ఈజీ. అది ఎలా అనేది ఇప్పుడు లెట్ అస్ నో. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పేపర్ ఫార్మాట్ మీకు తెలిసిందే. సో, మనకి పేపర్ వచ్చేసి 80 మార్క్స్‌కుంటుంది. యెస్. ఈ 80 మార్క్స్ పేపర్‌లో మనకి పార్ట్ ఏ 60 మార్క్స్‌కి, పార్ట్ బి 20 మార్క్స్‌కుంటుంది. సో, టోటల్ 100 మార్క్స్ మీరు సబ్జెక్ట్ నుంచి గెయిన్ చేస్తారు. సో, 100లో 80 మీరు రాసే రిటర్న్ పేపర్ ద్వారా గెయిన్ చేస్తే, మిగతా 20 ఇంటర్నల్ మార్క్స్ ఉంటాయి. మీకు తెలిసిందే. సో, మీరు రాసే పేపర్ పార్ట్ ఏ, పార్ట్ బి. సో, 60 మార్క్స్ పార్ట్ ఏ, 20 మార్క్స్ పార్ట్ బి. సో, టోటల్ కలిపితే మనకి 80 మార్క్స్. సో, థిస్ ఈస్ హౌ యువర్ పేపర్ ఫార్మాట్ ఈస్ దేర్. సో, మరిక్కడ మీరు ఏం చేయాలి చూద్దాం. మరి పార్ట్ ఏలో 60/60 రావాలంటే ఎలా చదవాలి? పార్ట్ బిలో 20/20 రావాలంటే ఎలా చదవాలి చెప్తా. ఇప్పటికే మీకోసం మీ షారోన్ మేడం నంబర్ ఆఫ్ వీడియోస్ చేశారు. నంబర్ ఆఫ్ లైవ్ సెషన్స్ తీసుకున్నాను. మారథాన్స్ చేశాను. ఈవెన్ రీసెంట్‌గా జరిగిన ఫస్ట్ ప్రీ ఫైనల్స్‌లో ఆ ముందు రోజు చేసిన మారథాన్ సెషన్ నుంచి ప్రీ ఫైనల్‌లో చాలా మట్టుకు క్వెషన్స్ రిపీట్ అయ్యాయి. నా రెగ్యులర్‌గా నా సెషన్స్ చూసే స్టూడెంట్స్‌కి ఆ విషయం తెలుసు. అండ్ నువ్వు ఎవరైతే ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నావో నువ్వు కూడా నీ ఫైనల్ ఎగ్జామ్‌లో 80/80 కావాలంటే తక్షణమే ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా మన వీడియోస్ అన్ని కంటిన్యూ‌గా చూడు. ప్రతి వీడియో కూడా నీకు 80 మార్క్స్ రావడానికి ఉపయోగపడే వీడియో మాత్రమే అయ్యుంటుంది. సో, ఇప్పుడు పార్ట్ ఏ ఒక్కసారి వివరించుకుందామా? సో, పార్ట్ ఏ 60 మార్క్స్‌లో మీకు ఒక్క విషయం తెలుసా? మీరు కొంచెం బాగా కాన్సంట్రేషన్ చేసి ఇండియా మ్యాప్ ఔట్‌లైన్, వరల్డ్ మ్యాప్ ఔట్‌లైన్ ఈ మ్యాప్స్ దగ్గర పెట్టుకొని రోజుకో గంట ఒక్క వారం రోజులు కష్టపడడం చాలు. రోజుకో గంట. ఒకవేళ మీరు మ్యాప్స్‌లో వీక్ అయితే ఒక వీక్ అంతా రోజుకొక గంట కేటాయించుకొని మీరు మ్యాప్ ప్రాక్టీస్ చేయండి. లైక్ ఇండియా మ్యాప్ ప్రాక్టీస్ చేయండి. వరల్డ్ మ్యాప్ కూడా ప్రాక్టీస్ చేయండి. ఎందుకు? ఈ 60 మార్క్స్ వెయిటేజ్‌లో 12 మార్క్స్ అర్థమవుతుందా? 12 మార్క్స్ మీకు మ్యాప్స్ నుంచే వస్తుంది. యెస్. యూ ఆర్ రైట్. మీరు వింటున్నది కరెక్టే. 2 మార్క్స్ వచ్చేసి మోస్ట్ ఆఫ్ ద కరెక్ట్‌లీ ఇప్పుడు నేను చెప్పేదే అయ్యుంటుంది నాన్న. ఎందుకంటే నంబర్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్‌లో నేను చూసిన ఫార్మాట్ ఏంటి అంటే 2 మార్క్స్‌కి, 2 మార్క్స్‌కి మోస్ట్ ఆఫ్ ద టైమ్ టీఎస్ అంటే తెలంగాణ మ్యాప్ ఔట్‌లైన్ డ్రా చేయమని అడుగుతారు. అది డ్రా చేసి ఏదైనా ఒక డిస్ట్రిక్ట్ ఇస్తారు. ఆ డిస్ట్రిక్ట్ లొకేట్ చేయమంటారు. లేదా మీ డిస్ట్రిక్ట్ లొకేట్ చేయమంటారు. లేదా సమ్‌టైమ్స్ ఓన్లీ తెలంగాణ మ్యాప్ మాత్రమే డ్రా చేయమంటారు. కొన్ని రేర్ క్వెషన్ పేపర్స్‌లో అండ్ సమ్‌టైమ్స్ ఇండియా మ్యాప్ డ్రా చేయమని కూడా అడుగుతారు 100%. ఈ రెండిట్లో ఏదో ఒకటి వస్తుంది. ప్రతి డిస్ట్రిక్ట్‌కి డిఫరెంట్ సెట్ ఆఫ్ పేపర్ కాబట్టి నేను చెప్పేదంతా మీరు నేర్చుకుంటే మీకు ఏ ఫార్మాట్‌లో వచ్చినా మీరు తప్పకుండా 80/80 స్కోర్ చేయగలుగుతారు. సో, ఇక్కడ మీకు మ్యాప్స్‌కి సంబంధించి 2 మార్క్స్ మీ పాకెట్‌లో ఉండాలంటే మీరు చేయాల్సిన పని ప్రతిరోజు మ్యాప్ ప్రాక్టీస్ చేయండి. మ్యాప్‌కి సంబంధించి నేను ఆల్రెడీ ఇదివరకు లైవ్ సెషన్ చేశాను చూడండి. లేదంటే అప్‌కమింగ్ డేస్‌లో కూడా మ్యాప్స్ మీద లైవ్ సెషన్స్ వస్తూనే ఉంటాయి. నాట్ టు వరీ ఎట్ ఆల్. ఓకే. సో, సమ్‌టైమ్స్ ఈ 2 మార్క్స్‌కి టీఎస్ ఔట్‌లైన్ లేదా ఇండియా ఔట్‌లైన్ అండ్ సమ్‌టైమ్స్ జస్ట్ ఒక మ్యాప్ ఇచ్చి అబ్జర్వ్ ద మ్యాప్ అండ్ రైట్ ద క్వెషన్స్ ఆన్ ఇట్ అని చెప్పి ఇన్ఫర్మేషన్ స్కిల్ బేస్డ్ క్వెషన్ అడుగుతారు. బట్ మోస్ట్‌లీ తెలంగాణ ఔట్‌లైన్ ఈస్ మోస్ట్ ప్రాబబుల్ అండ్ ప్రెడిక్టబుల్ క్వెషన్ అని గుర్తుపెట్టుకోండి. సో, తర్వాత 4 మార్క్స్‌కి వరల్డ్ మ్యాప్ లేదా ఇండియా మ్యాప్. ఇది చాలా చాలా తరచుగా అడిగే క్వెషన్. అయితే మీకు 4 మార్క్స్‌కి వరల్డ్ మ్యాప్ వస్తే 6 మార్క్స్‌కి ఇండియా. ఒకవేళ 4 మార్క్స్‌కి ఇండియా వస్తే 6 మార్క్స్‌కి వరల్డ్. సో, ఇలా మీకు మారుతూ ఉంటుంది. సో, టోటల్‌గా మీరు మ్యాప్ పాయింటింగ్ నుంచి 12 మార్క్స్ గెయిన్ చేసుకోగలుగుతారు. సో, ఇక్కడ మీరు ఖచ్చితంగా లూజ్ అవ్వకూడదు. ఎందుకంటే దిస్ ఈస్ ఈజీ మార్క్స్. సో, ఎందుకంటే ఇది అంత కష్టమైన థింగ్ కాదనమాట. మీరు ఒక 10 మినిట్స్, 15 మినిట్స్ కేటాయించి రాసే లాంగ్ ఆన్సర్ కాదు కదా! ఈజీగా మీరు మార్క్ చేస్తే సరిపోతుంది. సో, ఇంపార్టెంట్ లొకేషన్స్ అన్ని నేను నంబర్ ఆఫ్ టైమ్స్ వీడియోస్ చేశాను. ఒక్కసారి అవి రెఫర్ చేసుకోండి. లేదు మ్యామ్ మళ్ళీ ఒకసారి చేయండి అంటే చేస్తాను. ఇలా రికార్డెడ్ సెషన్ కూడా చేస్తాను. 1 అవర్‌లో మొత్తం కంప్లీట్ చేసేస్తాను. ఆల్ సెట్ ఆఫ్ మ్యాప్స్. మీకొక క్లియర్ పిక్చర్ వచ్చేస్తది. ఓకే. నెక్స్ట్ చూస్తే గనక ఇన్ఫర్మేషన్ స్కిల్స్ నాన్న. ఇన్ఫర్మేషన్ స్కిల్స్ నుంచి అంటే 60 మార్క్స్ క్వెషన్ పేపర్‌లో 60 మార్క్స్ క్వెషన్ పేపర్‌లో 32 మార్క్స్ మీకు ఇన్ఫర్మేషన్ స్కిల్స్ నుంచే కవర్ అవుతాయి. అర్థమైందా? సో, ఎలా కవర్ అవుతాయి అనేది ఒకసారి చూద్దాం. సో, హియర్ ఇఫ్ యూ సీ
సెక్షన్ 1లో మీకు తెలిసిందే 2 మార్క్స్ క్వెషన్స్ ఉంటాయి. మరి 2 మార్క్స్ క్వెషన్స్‌లో మనల్ని తరచూ ఎలాంటి క్వెషన్స్ అడుగుతారు ఇన్ఫర్మేషన్ స్కిల్‌కి సంబంధించి చెప్తా. సో, అబ్జర్వ్ ద టేబుల్ అండ్ ఆన్సర్ ద క్వెషన్. అబ్జర్వ్ ద మ్యాప్ అండ్ ఆన్సర్ ద క్వెషన్. అబ్జర్వ్ ద గ్రాఫ్ అండ్ ఆన్సర్ ద క్వెషన్. ఇక్కడ 2 మార్క్స్ గెలుచుకోవడం అనేది చాలా ఈజియెస్ట్ పార్ట్. వాళ్ళు ఇచ్చిన డేటాలోనే ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. దాన్ని మనం ప్రాపర్‌గా అబ్జర్వ్ చేసి ఆన్సర్ రాస్తే సరిపోతుంది. 2 మార్క్స్ ఆర్ ఇన్ యూర్ హ్యాండ్. ఆ తర్వాత మనకి చూడండి సెక్షన్ 2లో 4 మార్క్ క్వెషన్స్ ఉంటాయి. ఈ 4 మార్క్ క్వెషన్స్‌లో ఓకేనా 3 క్వెషన్స్ ఇన్ఫర్మేషన్ స్కిల్స్ నుంచే వస్తాయి. 3 క్వెషన్స్. ఏవైనా 3 క్వెషన్స్ ఇన్ఫర్మేషన్ స్కిల్స్ నుంచి వస్తాయి. అండ్ ఆ 3 ఈ ఫార్మాట్‌లో ఉంటాయి. చూడండి. అంటే ఐదర్ రీడ్ ద పారాగ్రాఫ్ అండ్ కమెంట్ ఆన్ ఇట్ ఆర్ జస్టిఫై ఇట్ ఆర్ అనాలిసిస్ ఇట్ ఆర్ ఇంటర్ప్రెట్ ఇట్ ఇలాంటి క్వెషన్స్ వస్తాయి. లేదా రైట్ ఎ లెటర్ టు ద కన్సర్న్డ్ అథారిటీ ఆన్ సమ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూ లేదా ఏదో ఒక సబ్జెక్ట్ మీద లెటర్ రైటింగ్ రాయమంటారు. నెక్స్ట్ ఇందాక డిస్కస్ చేసినట్టే వరల్డ్ ఆర్ ఇండియా మ్యాప్ 4 మార్క్స్‌కి వస్తుంది. అండ్ అబ్జర్వ్ ద గివెన్ గ్రాఫ్ అండ్ అనలైజ్ ఇలాంటి క్వెషన్ కూడా వస్తుంది. ఇక్కడ 4 రకాలు డిస్కస్ చేశాను. ఇందులో 3 ఖచ్చితంగా వస్తాయి. అంటే మీకు 4 మార్క్స్ సెక్షన్‌లో ఇన్ఫర్మేషన్ స్కిల్ నుంచి 12 మార్క్స్ కవర్ అవుతాయి. అంటే ఇక్కడ మీరు బట్టి పట్టాల్సిన స్టోరీ ఏమీ లేదు. సో, ఇది జనరల్‌గానే ఆన్సర్ చేయగలిగేవి. కానీ టెక్స్ట్ బుక్‌లో కాన్సెప్ట్స్, టెక్స్ట్ బుక్‌లో ఉన్న గ్రాఫ్ రిలేటెడ్ క్వెషన్స్, పారాగ్రాఫ్ రిలేటెడ్ టాపిక్స్, పిక్చర్ రిలేటెడ్ టాపిక్స్ చూసుకుంటే బెస్ట్. సమ్‌టైమ్స్ ఎక్కువ గ్లోబలైజేషన్‌కి సంబంధించి అబ్జర్వ్ ద పిక్చర్ అండ్ రైట్ ద క్వెషన్స్ ఆర్ అబ్జర్వ్ ద పిక్చర్ అండ్ అనలైజ్ అని ఇస్తూ ఉంటారు. సో, ఖచ్చితంగా మీరు అలాంటి అంటే టెక్స్ట్ బుక్‌లో ప్రతి లెసన్‌లో ఉన్న పిక్చర్‌ని అబ్జర్వ్ చేయండి. గ్రాఫ్‌ని అబ్జర్వ్ చేయండి. సో, స్టాటిస్టిక్స్‌కి సంబంధించినవి ఎస్పెషల్లీ ఎకనామిక్స్‌లో నుంచి ఎక్కువగా ఇన్ఫర్మేషన్ స్కిల్స్ వస్తాయి. పై చార్ట్స్ కానివ్వండి ఇవన్నీ బాగా చూడండి. అండ్ బిట్వీన్ ద వరల్డ్ వార్స్‌లో ఆర్మమెంట్ రేస్, న్యూక్లియర్ స్టాక్ పైల్స్ ఆ గ్రాఫ్ బాగా చూసుకోండి. ఓకే. అండ్ ఎకనామిక్స్‌లో ప్రతిదీ ఇంపార్టెంటే అని చెప్తాను. ఓకే. సో, ఈ విధంగా ఇన్ని మార్క్స్ కవర్ అవుతాయి. సో, పార్ట్ ఏ మొత్తంలో ఓకే. నెక్స్ట్ ఇంకొకటుంది సెక్షన్ 3. సెక్షన్ 3లో మనకి 6 మార్క్స్ క్వెషన్స్ ఉంటాయి మీకు తెలిసిందే. ఇక్కడ 3 క్వెషన్స్ మీకు 3 క్వెషన్స్ ఇన్ఫర్మేషన్ స్కిల్స్ నుంచి వస్తాయి. ఎలాంటివవి? సో, రీడ్ ద పారాగ్రాఫ్ అండ్ కమెంట్. రీడ్ ద పారాగ్రాఫ్ అండ్ కమెంట్. లొకేట్ ద ప్లేసెస్ ఇన్ ఇండియా ఆర్ వరల్డ్. అబ్జర్వ్ ద టేబుల్ అండ్ అనలైజ్. ఇలాంటి క్వెషన్స్ ఒక్కోటి 6 మార్క్స్‌కొస్తాయి. పారాగ్రాఫ్ చదివి కామెంట్ చేయడం ఈజీ. వాళ్ళిచ్చిన పారాగ్రాఫ్ చదివి సో, మీరు పాయింట్స్ వైస్‌లో ఆన్సర్‌ని రాస్తారు. సో, ఫస్ట్ పాయింట్ ద పారాగ్రాఫ్ ఈస్ టెల్లింగ్ అబౌట్ ద పారాగ్రాఫ్ ఈస్ హైలైటింగ్ అబౌట్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ద ప్రెజెంట్ వరల్డ్ ఫేసింగ్ అని చెప్పేసి ఆ పారాగ్రాఫ్‌లో ఉన్న మ్యాటర్‌కి సంబంధించిన టైటిల్ ఇస్తారు. ఆ తర్వాత ఆ మ్యాటర్‌కి సంబంధించి కాజెస్, ఇంపాక్ట్, మెజర్స్ అలాంటివన్నీ రాసి కంక్లూజన్ ఇస్తారు. దట్స్ ఇట్. మీ ఓన్ వర్డ్స్‌ని కాస్త యాడ్ చేస్తారు. సో, మ్యాప్ పాయింటింగ్ ఈజ్ ఈజీ. అండ్ అబ్జర్వ్ ద టేబుల్ అండ్ అనలైజ్. ఇది టేబుల్‌లోనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. 18 మార్క్స్ అగైన్ ఇన్ యువర్ హ్యాండ్ వెరీ ఈజీలీ. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం పార్ట్ ఏలో 60 మార్కుల్లో 32 మార్క్స్ మొత్తం ఇన్ఫర్మేషన్ స్కిల్స్ నుంచి వస్తుంది. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ స్కిల్ అంతా కూడా జనరల్‌గా ఉంటుంది. అంటే బట్టి పట్టి బాగా చదివి అదేం అవసరంలా. మీకు టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ ఉంటే చాలు. అండ్ వాళ్ళిచ్చిన డేటాలోనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి చాలా ఈజీ పీజీగా మార్క్స్ స్కోర్ చేసుకుంటారు. సో, 60లో నుంచి 32 తీసేస్తే మిగిలినంత 28. మరి ఈ 28 మార్క్స్‌కి మనకి క్వెషన్స్ వస్తాయి. అందులో 2 మార్క్స్‌వి, 4 మార్క్స్‌వి, 6 మార్క్స్‌వి. మీరు చేయాల్సిందల్లా టెక్స్ట్ బుక్ కాన్సెప్ట్స్‌ని బాగా అర్థం చేసుకుంటే ఈ 28 మార్క్స్ కూడా కవర్ అయిపోతాయి. ఎంత ఈజీ కదా! ఈ విధంగా 60/60 మీరు చాలా ఈజీగా కవర్ చేయొచ్చు. సో, నేను చెప్పింది మీకు లాజికల్‌గా కరెక్ట్‌గా అనిపిస్తుందా లేదా? అనిపిస్తే ఇప్పుడే లైక్ చేసి కామెంట్ చేయండి. ఓకే. అలాగే ఆ తర్వాత మ్యాటర్ వచ్చేసి పార్ట్ బి. పార్ట్ బిలో మీకు 20 మార్క్స్ రావాలి. ఇక్కడ నేను చెప్పే స్ట్రాటజీ వినండి. 20/20 అగైన్ ఇట్ విల్ బి ఇన్ యువర్ హ్యాండ్. ఎలాగో చెప్తాను. సో, పార్ట్ బిలో ఎప్పుడు కూడా కాన్సెప్ట్ రిలేటెడ్ క్వెషన్స్ వస్తాయి. అంటే మీరు కాన్సెప్టువల్‌గా చాలా మంచిగా గ్రిప్ ఉండాలి. టెక్స్ట్ బుక్ కాన్సెప్ట్స్ మీద మంచి అవగాహన ఉండాలి. టెక్స్ట్ బుక్ లెసన్స్ అన్ని బాగా చదవాలి, అర్థం చేసుకోవాలి. లేదా ఒక స్టోరీలా వినండి. ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ పేర్లు, వాళ్ళకి సంబంధించిన ఈవెంట్స్ ఇవన్నీ బాగా వినాలి. అండ్ ఫస్ట్‌లీ ఒక ఆర్డర్ వైస్‌గా చెప్పాలంటే ప్రతి లెసన్‌లో ఉన్న ఇంపార్టెంట్ ఇయర్స్ నేర్చుకోండి. కష్టమంటారా? ఎందుకు కష్టం? సెషన్‌లో నేను ఆల్రెడీ లైవ్ సెషన్స్‌లో ఇంపార్టెంట్ ఇయర్స్ అని వీడియో చేసేసాను కదా నేనే. ఆ వీడియో చూసుకో. ప్రతి లెసన్‌లో ఉన్న ప్రతి ఇంపార్టెంట్ కాదు. ఉన్న ఇయర్ అంతా కవర్ చేశా. సో, నీకు దాని నుంచి ఇంకెక్కడికి పోదు. ఆ వీడియో నుంచి నీకు బయటికి పోదన్నమాట ఎగ్జామ్‌లో. ఆ వీడియో చదివితే ఆ వీడియోలో ఉన్నవే వస్తాయి 100%. ఇంపార్టెంట్ అబ్రివేషన్ అన్నీ ఎలా వెతికి పట్టాలి? నేను ప్రొవైడ్ చేశాను కదా! పీడీఎఫ్ ప్రొవైడ్ చేశాను. డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. అది డౌన్‌లోడ్ చేసుకుంటే క్లిక్ చేస్తే మీకు పీడీఎఫ్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలుస్తుంది. సో, ఇంపార్టెంట్ అబ్రివేషన్స్ నేర్చుకోండి. హూ ఈస్ హూ ఇది చాలా ఇంపార్టెంట్. సో, 20 మార్క్స్ పేపర్‌లో 2 క్వెషన్స్ వస్తాయి. 2 క్వెషన్స్ వస్తాయి. హూ ఈస్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా? హూ ఈస్ ద ఎలక్షన్ కమిషనర్? హూ ఈస్ యూఎన్ సెక్రటరీ జనరల్? హూ ఈస్ ద వైస్ ప్రెసిడెంట్? హూ ఈస్ ద ప్రెసిడెంట్? హూ ఈస్ ద ప్రైమ్ మినిస్టర్? హూ ఈస్ ద లోక్‌సభ స్పీకర్? ఇలాంటి క్వెషన్స్ వస్తాయి. అర్థమైందా? సో, హూ ఈస్ హూ? ఇంకా జీకే కరెంట్ అఫైర్స్. హూ ఈస్ హూ చదివితే చాలు. ఇది కూడా నేనే వీడియో చేసేస్తాను వెరీ సూన్. మన ఛానెల్‌ని మీరు అప్డేట్స్ చూస్తూ ఉండండి. నెక్స్ట్ టెక్స్ట్ బుక్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటే అంతే ఎండ్ 20/20 ఈజీ అన్నమాట. ఓకేనా? సో, దిస్ ఈస్ హౌ
దిస్ ఈజ్ హౌ యూ పీపుల్ కెన్ గెయిన్ 80/80. 80/80 ఇన్ టీఎస్, టీఎస్ క్లాస్ 10 సోషల్. మీరేమంటారు? సో వాట్ ఐ సెడ్ ఈస్ రైట్ ఆర్ నాట్? నేను చెప్పింది మీకు కూడా కరెక్టే అనిపిస్తే గనక ఖచ్చితంగా మీరు ఇదే స్ట్రాటజీ ఫాలో అవ్వండి. ఓకేనా? అండ్ మరొకసారి ఈ వీడియో మీకు ప్రాపర్‌గా అనిపిస్తే, యూజ్‌ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. నేను చెప్పిన స్ట్రాటజీ ఫాలో అయ్యి మీ ప్రిపరేషన్ అనేది బిగిన్ చేయండి. బిగిన్ కాదు, ఆల్రెడీ ప్రిపరేషన్ అయిపోయి ఉండాలి. సో ఇలాంటి యూజ్‌ఫుల్ వీడియోస్ అన్ని మన ఛానెల్‌లో వస్తూనే ఉంటాయి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేసి ప్రతి వీడియో అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ప్రీ-ఫైనల్ 2 అండ్ యాస్ వెల్ యాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్. దాట్స్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరొక ఇంపార్టెంట్ స్ట్రాటజికల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.